అందుకే ఇక్కడ దావీదు అన్న మాట ఏంటంటే, ప్రభువా మంచి వారిని ఏం చేయమన్నాడు? మేలు చేయి. మంచి వారికి మేలు, రికమెండేషన్ లాగా ఉంది ఇది ఒక విధంగా చూస్తే కదా. ప్రభువా మంచి వారికి మేలు చేయి. దేవుని ప్రజలుగా మనం కూడా చెప్పాలి, ప్రభువా మంచి వారికి మేలు చేయి. ఇప్పుడు చూడండి, దేవుని ప్రజలుగా ఈ మేలు మనకు కావాలి. ఈ మేలు ఎవరికి కావాలి చెప్పండి? మనకు కావాలి. ఇప్పుడు మంచివారికి మేలు చేయని దావీదు చెప్పినప్పుడు, ఈ మేలు మనకు కావాల్సి వచ్చినప్పుడు మనలో ఏం కావాలి చెప్పండి? అందరు చెప్పండి ఒకసారి. మంచి కావాలి మనలో. మళ్ళీ ఏం కావాలి చెప్పండి? మంచి. ఈ మంచి అనేటువంటిది దేన్ని బట్టి చెప్తాము మనం? క్రియలు. ఈ మంచి అనడానికి దేన్ని బట్టి చెబుతాము చెప్పండి? క్రియలను బట్టి చెబుతాం, మంచిదని మంచిది కాదని. అందుకే యేసుప్రభు చెప్పాడు కదా, ఒక చెట్టు మంచిది అని ఎంచితే దాని పండు కూడా మంచిది అని ఎంచండి. ఒక చెట్టు కనుక చెడ్డదని ఎంచితే దాని పండు కూడా చెప్పండి చెడ్డదని ఎంచండి. చెట్టు మంచిదే, పండు చెడ్డది ఉంటుందా చెప్పండి? లేదా పండు చెడ్డదే, చెట్టు మంచి ఉంటుందా? లేదు. అలాగే దేవుని ప్రజలుగా ఆ మంచి అనేటువంటి ఆధిక్యత క్రైస్తవ జీవితం. అందుకే పాత నిబంధనలో మంచివారని చెప్పబడిన మాట క్రొత్త నిబంధనలో పరిశుద్ధులు అని చెప్పబడుతుంది. పరిశుద్ధులు అనే పదం ఎవరికంటే క్రైస్తవులకు అనమాట, క్రీస్తుని అనుసరించే వారికి. అందుకే దేవుని ప్రజలుగా ప్రభువును జ్ఞాపకం చేసుకునే వారిగా ఆ మంచివారు మేలు చేయడానికి గమనిస్తావు. మంచికి కారణమైనటువంటి ఒక 5 చిన్న తలంపులు ఆ బలలో పాలు పొందుకోకముందు ఈ సమయం కొరకై దేవుని వాక్యములో నుండి మనం జ్ఞాపకం చేసుకునే వారంగా మనం ఉంటాం. అందుకే చదవండి 125వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మంచివారికి మేలు చేయము, చాలంతే. యెహోవా మంచివారికి మేలు చేయము. ఇలా మేలు చేయడానికి మంచికి కారణమైనటువంటి ఒక తలంపు అక్కడే 2వ పంక్తిలోనే చెప్పాడనమాట. యథార్థ హృదయులకు మేలు చేయము. ఇక్కడ మంచికి మొట్టమొదటి తలంపుగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందని అంటే యథార్థ హృదయము. మంచికి మొట్టమొదటి తలంపు ఏంటది చెప్పండి? యథార్థ హృదయం. ఈ మధ్య ఒకడు ఫోన్ చేశాడు, అన్నా పలానోళ్ళు మీతో మాట్లాడమన్నారన్నా అన్నాడు. నీతో మాట్లాడమంటే ఏంటి? వాళ్ళు నాతో మాట్లాడమంటే నీకు చెప్పడం ఏంటి? అప్పుడు కొన్ని సంగతులు చెప్పాడు. అప్పుడు నేను కూడా కొన్ని సంగతులు చెప్పి, ఫోన్లో ఎందుకులేయా, సరే నువ్వు వాళ్ళు కలుస్తారు కదా అప్పుడు మాట్లాడదామలే అని చెప్పినాను. వాడు మాట్లాడినవన్నీ కట్ చేశాడు, ఒక్క మాట లేకుండా. నేను మాట్లాడియన్నీ రికార్డ్ చేసి పెట్టాడు అన్నమాట. అర్థమవుతుందా? ఈ మాటలు ఎవరు చెప్పారు? నువ్వు చెప్పలేదా? ఇదిగో రికార్డు. నేను చెప్పాను, నేనే చెప్పాను. అర్థమవుతుందా? ఏమన్నా చెప్పండి, నేనే చెప్పాను. ఎవరితో చెప్పా? ఎవరికి తెలియదు ఎవరితో చెప్పానో, నాకు ఒక్కడికే తెలుసు అన్నమాట. వాడు ఎలాంటివాడో కూడా తెలుసు. కాబట్టి ఏమి ఇబ్బంది ఏమి లేదు, నేను చెప్పలేదు అది ఇది ఇలాంటి అక్కర్లే, చెప్పాను నేను. ఎందుకని చెప్పగలుగుతున్నాము అని అంటే యథార్థత. నోటి నుండి చెప్పే ప్రతిదీ కూడా యథార్థమైనవే.